ఆచండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి టార్గెట్ చేస్తూ కూడా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఆచండ నియోజకవర్గంలో ఎవరైతే మాజీ మంత్రి శ్రీరంగరాజు ఆధ్వర్యంలో కూడా నిరసన తెలుపుతున్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఇలాంటి విష సంస్కృతి ఎప్పుడన్నా ఉందా? చెక్ పవర్లు రద్దు చేయడం కానీ, బిల్లులు ఆపడం కానీ, ఇబ్బందులు గురి చేయడం, ఇలాంటి విష సంస్కృతి ఎప్పుడన్నా చూసారు మీరు? ముఖ్యంగా ఆచండ నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు పీతాన్ సత్యనారాయణ గారు ఇక్కడ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. 3 సార్లు కూడా ఈ కార్యకర్తలు అందరూ ఆయన 2 సార్లు ఓడిపోయి 10 సంవత్సరాలు ఓడిపోయినా ఆయన వెనకాల ఉన్నారు. తర్వాత 2004లో నెగ్గిన తర్వాత కూడా సర్పంచులు కానీ ఇప్పుడు చేసి ఎంపీటీసీలు కానీ అందరికీ ఆయన ప్రతి ఒళ్ళు క్యారెక్టర్ ఆయన తెలుసు. కానీ నాయకుల యొక్క ఒత్తిడితోటి చీపు రాజకీయాలు చేస్తూ కార్యకర్తను ఇప్పుడు మీ దగ్గర చెప్పడానికి లేని కూడా కొన్ని గ్రామ సభలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ నా కొడుకులు కార్యకర్తలు నా ఊరు ఇలాంటి సంస్కృతి భాష చదువుకున్నాడో చదువుకోలేదో నాకు తెలీదు. ఆయన మామూలుగా ఎవరిని కూడా మన్నించడం కూడా చేత కాదు. దయచేసి తెలియజేస్తున్నాం, ఈరోజు ఎక్కడైనా మా కార్యకర్త మీద కేసు కానీ చేస్తే మటుకి నియోజకవర్గంలో ఉన్న అందరం కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాం. ఎవరో ఉంటారు అరే ఇసుక కొనుక్కున్నా ఇటుకు కొనుక్కున్నా ఏదో కొనుక్కుని ఇప్పుడు మనకి అందరికీ ఫోన్పేలు అలవాటు అయిపోయినాయి. ఎవరికైనా ఫోన్పే చేస్తే డబ్బులు నువ్వు ఈ ఇళ్లతాళాలకు ఇచ్చావు డబ్బు అని చెప్పి ఇంకో దానికి ఇచ్చానని చెప్పి కేసులు పెట్టించే సంస్కృతి. దయచేసి అభివృద్ధి చేయండి. మా సర్పంచులు ఇక్కడ ఈ నియోజకవర్గంలో 53 గ్రామాల్లోని ఒక 5గురు తప్ప అందరూ ఎస్సీబీసీలే సర్పంచులు. మొత్తం 5-6 ఉంటారు అంతే ఓసీ సర్పంచులు. మిగిలిన అందరూ కూడా ఎస్సీబీసీ సర్పంచులే. అందరినీ ఏడిపించడం, అందులో సగం మంది లేడీసు. ఏం చేస్తారు వాళ్ళు? గ్రామ అభివృద్ధి చేయడం కోసం ఏదో వచ్చి గ్రాంట్లే ఉంటాయి, ఎన్ఆర్ఈజీ గ్రాంట్. అవి ఎవరో వెళ్ళి మ్యాండేటరీ బుక్ చేస్తారు. ఎవరు ఎన్ఆర్ఐజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, సర్పంచ్ వస్తాడా, వాళ్ళు పట్టుకొచ్చి సంతకం పెడతారు, బిల్లు పెడితే ఇస్తారు. అవన్నీ తీయటం. ఈరోజు ఉన్నప్పుడు ఆసన సర్పంచ్ మాజీ సర్పంచ్ భార్య మీద ఇప్పుడు 90 లక్షలు కేసు పెట్టారు వాళ్ళు. ఆడిట్ వాళ్ళు 90 లక్షల రూపాయలు అవినీతి జరిగింది టీడీపీ సర్పంచ్ అయ్యామలో అని చెప్పి ఆసన సర్పంచ్ గారు మీద పెట్టారు. ఆవిడకి ఏం తెలుస్తుంది? టీడీపీ సర్పంచే. ఎవరో అతను భర్త చేసో లేకపోతే కొడుకు చేసో ఇంకో అధికారులు చేసిన తప్పులు ఉంటాయి. మహిళలే ఉంటారు, రిజర్వేషన్ కాబట్టి వాళ్ళు పెడతాం. అవన్నీ ఇప్పుడు ఏం చేస్తాడు? ముందు 90 లక్షలు కట్టింతాడు ఆయన వాళ్ళతోటి. ఇలాగా ఇంకా ఉన్నది 7 నెలలు 6 నెలల్లో ఉంది సర్పంచులకి. వీళ్ళు కూడా సర్పంచులు అందరూ కూడా పనిచేయాలన్న ఆలోచనతో ఉండి గ్రామాల్లో మంచి తెచ్చుకోవాలి, మనం అవసరం, మన రిజర్వేషన్ అయిపోయిందని చెప్పి 2 కోట్ల రూపాయలు 2,68,00,000 మాజీ సర్పంచ్ తెలుగుదేశం సర్పంచ్ మీద అధికారుల మీద ఆడిట్ వాళ్ళు రికవరీ చేయమని పెట్టారు. ఏం చేస్తారు ఇప్పుడైనా? మేము 5 ఏళ్ళు ఉన్నాం, తీయలేము అప్పుడు ఇవన్నీ. మేమున్న 5 సంవత్సరాలు అప్పుడు చేసిన టీడీపీ సర్పంచ్లు ఏం చేశారు, ఎంపీపీలు ఏం చేశారు, జడ్పీటీసీ లేరు, ఇదే ఉద్యోగం. ప్రభుత్వం మనకి ప్రజలు అధికారం ఇచ్చారంటే ప్రజలకు ఏం కావాలో గతం మర్చిపోయి అందరినీ కలుపుకుని వెళ్ళి ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ నెగ్గిందంటే తెలుగుదేశం వాళ్ళు కూడా మేము ఎమ్మెల్యేనే, నేను తెలుగుదేశం వాళ్ళు కూడా మంత్రినే. ఈరోజు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు కూడా మంత్రి ఎమ్మెల్యే అయినా. పెద్ద మనసుతో చేయాలి తప్ప ఇలా చేస్తే చెప్తున్నాను, వాళ్ళ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి కూడా వాళ్ళ ఇల్లు ఎంత దూరం. అలాగే అమావాస్య వెళ్ళిందో పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి వెళ్ళిందో అమావాస్య వస్తుంది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఇలాంటి సంస్కృతి అలవాటు చేయకండి గ్రామాల్లో. మన ప్రాంతం ఉందంటే అందరూ అన్న తమ్ముళ్ళు ఉంటాం. పోలింగ్ అయిపోయేదాకా 5 గంటల దాకానే ఎవడ పార్టీ కలిసి చేసుకుంటాం. 5 అయిపోయిన తర్వాత మన సంస్కృతి అందరూ కలిసి ఉంటాం. ఏదో మనకి రాయలసీమలాగో చింతరపూడిలాగో ఈ ఇంటికి ఆడేళ్ళాడు, ఆడి ఇంటికి ఈడరాడు. ఆ సంస్కృతి మన దగ్గర లేదు. మన డెల్టా ఏరియాలో ఎక్కడ కూడా కష్టం వస్తే ఏ పార్టీ వాడని చూడం, వెళ్తాం. పెళ్ళికి పిలిస్తే వెళ్తాం. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే సంస్కృతి మనదే. ఆ సంస్కృతిని దయచేసి ఇలాంటి ప్రాంతంలో రెచ్చగొట్టొద్దు.
ఇలాంటి కార్యక్రమాలు మనం వద్దు. ఇప్పుడు నేను ఉన్నాను 5 సంవత్సరాల్లో నేను ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే అత్తిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ప్రతిపక్ష నాయకుల వల్ల మాట్లాడలేదు. అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఇక్కడ 6 సార్లు పోటీ చేశాడు. ఆయన గురించి ప్రజలు తెలీదా? ఆయన ఎలాంటి వాడు ప్రజలు నేను చెప్పాలంటే అక్కడ తాడేపూడి నుంచి వచ్చి వేస్తారు, తెలుసుండి కూడా వేస్తారు. ఆ రోజు పార్టీ పరిస్థితితో ఇంకోటి చూసో వేసిన మన్నాడే మళ్ళీ తిడుతున్నారు ఇప్పుడు వచ్చి. అవి సహజమే. ఇప్పుడు ఎన్నోళ్ళు నన్ను తిట్టుకున్నారు, మాకేం చేయలేదని. వీళ్ళు ఉంటుంది రాజకీయాల్లో, మనం అందరికీ ఏం చేయలేం. ప్రభుత్వాల ప్రయారిటీలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా మానుకోవాలి. ఎవరి మీదైనా సరే ఒక కేసు పెడితే మాట మర్యాద తక్కదో ఇమీడియట్గా 20 నిమిషాల్లో నేను స్టేషన్ దగ్గర ఉంటాను. ప్రధానంగా చూస్తుంటారు, ఇచ్చిన హామీలు నెరవేర్చబోగా సహజ వనరుల దోపిడీ కూడా జరుగుతుంది ఇక్కడ. యథేచ్ఛగా ఏ విధంగా చూస్తారు? ఏం చేస్తారు వాళ్ళు? ఏం పని చేస్తారు? ఏముందని చేస్తాడు ఆయన? మాట్లాడితే నేను ఆల్రెడీ మొన్న ఎప్పుడు చెప్తున్నాడు, అందరికీ అన్ని పథకాలు ఇచ్చేసాను, 3 లక్షలు ఇల్లు కట్టించేసాడండి. ఎక్కడ కట్టించాడైనా? ఎలక్షన్ అయిన తర్వాత ఒక బిల్లు ఇవ్వలేదు, ఒక ఇల్లు శాంక్షన్ ఇవ్వలేదు. 3 లక్షలు ఆయన పథ గవర్నమెంట్లో తీరి గొరప్రవేశారు. ఇప్పుడు టిట్కో ఆయన ఉన్నప్పుడు మొదలెట్టినాయి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొదలెట్టినాయి. అవి పూర్తి చేసి ఇవ్వండి, మంచి సంతోషంతో. అంతేగాని నువ్వు 3 లక్షల ఇల్లు గృహ నిర్మాణ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఇస్తే అవి నేను ఇచ్చానని చెప్తున్నాడు. ₹1 శాంక్షన్ ఇవ్వలేదు, కొత్తగా డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు చెప్తున్నాడు 3 లక్షలు గొరప్రవేశారు. చేయండి, మంచిదే. 3 సెంట్లు ఇస్తా అన్నారు మీరు ప్రతి కుటుంబానికి. ఇవ్వండి, మంచిదే, సంతోషంతో. పేదవాడికి అంత కావాల్సిందే ఉంది ఇల్లే. ఎవరో సర్పంచ్ డబ్బులు ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో ఉందండి, ఎక్కడ కూడా మేము ఊరిని చేర్చి ప్రభుత్వం 40 నుంచి 40 లక్షలు ఇస్తే 60 లక్షలు పెట్టి కొన్నాం. ప్రజలు కోరుకున్నగాడ కొన్నాం. ఆ సంఘ పెద్దలు వెళ్ళి, అయ్యా మాకు ఇక్కడే కావాలి, మా పిల్లలు ఇక్కడే ఉంటారంటే మీరే మాట్లాడి కొనుక్కోమని. ప్రభుత్వం 40 లక్షలు ఇస్తే మేము 60 లక్షలు పెట్టి భూమి కొన్నాం. మాటేరు ఉందా? ఊరంతా కలిపి 90 ఎకరాలండి ఆయకట్టు. 90 ఎకరాల్లో 40 ఎకరాల్లో దేవుడు భూమి, ఇంకా ఉన్నది 50 ఎకరం. 50 ఎకరంలో 10 ఎకరాలు కొన్నాం ఆ రైతులను బతిమాలి. ఆ రైతులు ఊరంతా కలిసి కూర్చుని ఆ రైతుకు పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చారు. నేను జరగలేదు అంటలేదు. నేను ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ప్రభుత్వం ఇచ్చింది, లబ్ధిదారులు ఆయన ఉన్నప్పుడు చేశారు, మేము చేసాం, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చేసాం. ఆడేం చేస్తారు? దొబ్బేశారు. ఎవరు దొబ్బేశారు? ఇన్నాళ్ళ నుంచి ఏం చేశారు? 5 ఏళ్ళు దొబ్బినప్పుడు ఎవరైనా 5 ఏళ్ళు 6 ఏళ్ళు మా దగ్గరికి, కానీ నేను గ్రామాల్లోకి వెళ్ళిన, అయ్యా నా దగ్గర పలానాడు సుబ్బారావు వెంకట్రావు డబ్బులు తీసుకున్నాడని చెప్పాలి కదా. అయ్యో కేసులు ఎవరెత్తా? ఇప్పుడు 70 ఎకరాల్లో 40 ఎకరాలు దేవుడు భూమి ఉంటే 30 ఎకరాలు ఇంకా వాడికి ఆ ఊళ్ళో లేక పక్కన తీసుకెళ్ళి వేరే ఊళ్ళో ఇచ్చాం మాటేరోడికి. ఇక జగన్నాథపురం అందరూ చిన్న సర్పంచులు, ఎంపీటీసీలు పాపం ఎవరో రైతుని బతిమాలు పెట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒక్కొక్కళ్ళు 5 లక్షలు 6 లక్షలు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా కార్యకర్తలు. ఆ రైతుకి ఇచ్చేసారు గవర్నమెంట్ నుంచి రాకుండా. ఏం ఓపెన్ సీ, మేము తప్పు చేయలేదు, ఎక్కడో దూరంగా ఇవ్వలేదు. వాడికి కావాలని కాదు ఇంటి పక్కన, తండ్రి ఇంటి పక్కన, ఒక అత్తగారి ఇంటి పక్కన స్థలం కొని ఇచ్చాం పూడ్చి. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. వీళ్ళకి ఎందుకండి? ఇప్పుడు ఏమన్నా నువ్వు ఎమ్మెల్యేగా చేసావు, ఎప్పుడైనా 1 సెంటు భూమి ఇచ్చారైనా? రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే నేను ఆ రోజు అత్తిల్లో 54 ఊళ్ళు ఇచ్చాను. ఆయన ఎన్ని ఊళ్ళు ఇచ్చాడైనా? తర్వాత తెలుగుదేశంలో మంత్రి అయ్యాడు, ఎన్ని ఊళ్ళు ఇచ్చారైనా? ఇవ్వండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు ఇస్తారు, ఆ ప్రయత్నం చేయండి. మా వాళ్ళు అమ్ముకోలేదు, కొన్ని వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు మల్లెపూడిలో ఉందండి, ఏదో ఏటీఎం కార్డులో ఏ రోజుని 20,000 కావాలితే ఒక ఇల్లు పట్టా ఇచ్చేసారు వాళ్ళు. రిటైర్ అయిన ఎంఆర్ఓతో సంతకాలు పెట్టించుకుని. అది అలాంటి వాడు ఆయన కూడా ఉన్న శిష్యుడు. వాళ్ళందరూ ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్లోంచి తెలుగుదేశంలోకి వెళ్ళారు, ఎందుకంటే తినడానికి వెళ్ళారు. ఆయన కూడా ఉండేవాళ్ళు. నిక్కచ్చని వాళ్ళు అందరూ మా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఇప్పటికైనా ఆయన తెలుసుకుని ఇలాంటి సంస్కృతి మన ఈ ప్రాంతంలో రాకూడదని కోరుకుంటున్నాను. పూర్తిస్థాయిలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి విష సంస్కృతి కూడా పూర్తిగా కూడా విన్నాడాలి. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సర్పంచులకు సంబంధించిన కేసులు పెట్టి రాజకీయంగా వేధిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి రంగనారాజు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది.